హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అలాగే ప్రతిరోజు కూడా నా కాంటెంట్ ఖచ్చితంగా రెగ్యులర్గా ఫాలో కండి. నెక్స్ట్ మనం ప్రైమ్ నెంబర్స్ కంప్లీట్ చేసుకున్నాము. ప్రైమ్ నెంబర్స్ కంప్లీట్ చేసుకున్నాక మనకు నెక్స్ట్ దాని మీద బిట్స్ ఎలా వస్తాయి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది దాని గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి, ది సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 21 ఈజ్ అన్నాడు. 21 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ కనుక్కోమన్నాడు. సమ్ కనుక్కోమన్నాడు అంటే మనకు ప్రైమ్ నెంబర్స్ అంటే ఆల్రెడీ తెలుసు మీకు. 10 లోపు ఎంత? 2, 3, 5, 7, 11, 13, 17, 19. ఓకే, ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో క్లియర్గా చెప్పాను ప్రైమ్ నెంబర్స్ గురించి. ఆ నెంబర్స్ గురించి క్లియర్ చూడండి. ఇప్పుడు వీటిని చేసే పద్ధతి ఎలా ఉండాలో చూడండి. ఈజీ కోసం 7, 3 ఎంత? 10 కదా. 1, 9 ఎంత? 10 కదా. ఇయర్ ఆల్సో 5 అంటే 30. ఈ 37, 47, 57, 67, 77. 77 ఇస్ ద అవర్ ఆన్సర్. అంటే చేసేటప్పుడు కూడా కొంచెం ఆలోచించాలి, ఎందుకంటే ఈజీ వేలో ఎట్లా చేయాలనేది చూడాలి. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఈస్ ద ట్విన్ ప్రైమ్ అన్నాడు. అసలు మనకు ట్విన్ ప్రైమ్ అంటే ఏం చెప్పాను నేను? రెండు కూడా ప్రైమ్ నెంబర్సే కావాలి అని చెప్పాను. ఇది ప్రైమ్ నెంబర్ ఉండాలి, ఇది ప్రైమ్ నెంబర్ ఉండాలి. వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉండాలని 2 ఉండాలని చెప్పాను. అంటే ఇలా ఉన్నది ఏదైనా ఉందా చూస్తే, ఈడ డిఫరెంట్ 2నే ఉంది, ఈడ డిఫరెంట్ 2నే ఉంది, ఇక్కడ కూడా డిఫరెంట్ 2నే ఉంది, ఇక్కడ సేమ్ డిఫరెంట్ 1 ఉంది. కాబట్టి ఇది కాదని అర్థమైపోతున్నాయి. ఓకే, నెక్స్ట్ మనకు ప్రైమ్ నెంబర్, ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్సే కావాలన్నానుగా. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? దాదాపు అన్ని ఆడ్ నెంబర్సే ప్రైమ్ నెంబర్స్ అయితే. అంటే ప్రైమ్ నెంబర్ ఏంటంటే ఆడ్ నెంబర్స్, అన్ని ఆడ్ నెంబర్లు ప్రైమ్ నెంబర్ కాదు. ప్రైమ్ నెంబర్ కావాలంటే దాదాపు ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఓన్లీ ఒక ఈవెన్ ప్రైమ్ ఏంటన్నా 2 అని చెప్పా. 2 మాత్రమే ఒక ఈవెన్ నెంబర్ ప్రైమ్ నెంబర్ అని చెప్పాను. మిగతా అన్ని కూడా ఆడ్ నెంబర్సే ఉంటాయి ప్రైమ్ నెంబర్లో అని చెప్పాను. అయితే ఇక్కడ చూడండి, ఇది ఆడ్ నెంబర్, ఇది ఆడ్ నెంబరే. కానీ ఈ 5 ఉన్నది ఏమైంది? అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ కావాలి. 2 ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? అయితే 1 కావాలి, అదే నెంబర్ కావాలి. కానీ ఇక్కడ 5 ఉందంటే ఈ 5 అనేది 5 డివిజిబుల్ చేస్తుంది అంటే ఇంకొక 5 అనేది ఏంటి? ఫ్యాక్టర్ అవుతుంది కదా. కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ ఈ రెండు కూడా ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా కాదు. ఈ రెండు కూడా ఆడ్ నెంబర్సే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్. ఈ 3 ఆప్షన్లు కావాలన్నప్పుడు ఏమవుతుంది? అదే అవుతుంది కదా. ఓకే, క్లియర్. ఐ ఆమ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నాడు. అంటే నేను ఒక ప్రైమ్ నెంబర్ని ఇఫ్ యూ సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ 2 ఫ్రమ్ మీ అన్నాడు. ఒక ప్రైమ్ నెంబర్ని నేను నా నుండి ఒక 2ని తీసేయండి అంటున్నాడు. ఐ విల్ బికమ్ డివిజబుల్ బై 7 అన్నాడు. నేను 7 తో డివిజబుల్ అయితే అన్నాడు. మనకు ఆప్షన్స్ ఇస్తాడు కదా, అప్పుడు నువ్వు ఏదో కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆప్షన్లో ఏమన్నాడు అంటే నేను ప్రైమ్ నెంబర్లు అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లు అన్ని కూడా ప్రైమ్ నెంబర్సే. ఆ ప్రైమ్ నెంబర్ నుండి 2 తీసే అంటున్నాడు. 2 తీసేస్తే ఏం కావాలి? 7 తో డివిజబుల్ కావాలి. ఇప్పుడు దీంట్లో నుంచి 2 తీసేస్తే ఏమైతే? 27 అవుతాయి. 27 పోతుందా? 7 తోటి పోదు. దీంట్లో నుంచి 2 తీసేస్తే ఏమవుతుంది? 17 పోదు. నెక్స్ట్ 2 తీసేస్తే 29 అయింది. 29 కూడా పోదు. ఒకవేళ దీనిలో 2 తీసేస్తే 21 అనేది 7 తోటి పోతుంది. అది 7 3 జా 21. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఫోర్త్ ప్రాబ్లం ఏంటి మనకు ఒక్కసారి చూడండి. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 80 to 100 అన్నాను. మీకు క్లియర్గా ఒక షార్ట్ ఇచ్చాను. 80 నుండి 90 వరకు, 91 నుండి 100 వరకు అనే షార్ట్ కూడా ఇచ్చాను. మొత్తం క్లియర్గా 1 to 10, 20, 11 to 20, అలా 21 నుండి 30 అలా 10 డివిజబుల్ చేసి ఎన్ని ప్రైమ్ నెంబర్లు ఉంటాయి, ఆ టైంలో ఆ గ్యాప్లో ఎంత ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని కూడా క్లియర్ ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు ఒకసారి చూడండి, హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 80 to 100 అని చెప్పాను. ఒక్కసారి క్లియర్గా లాస్ట్ క్లాస్ వింటే తెలుస్తుంది. 83, 89, 97 అని చెప్పాను. ఈ 3 మాత్రం ఉంటుంది అందులో, ఎందుకంటే ఈ టైప్లో కూడా బిట్ క్రియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు ఆప్షన్లో ఏమి ఇస్తాడంటే 3 ఉంటాయి. ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి నన్ను కూడా ఇవ్వచ్చు. అంటే ఏదైనా ఇచ్చుకోవచ్చు. కాబట్టి ఈ టైప్లో కూడా బిట్ రావడానికి ఆస్కారం. అందుకని నేను ప్రైమ్ నెంబర్ యొక్క ఇంపార్టెన్స్ ఏందని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నాడు. అంటే ఈ కింది వాటిలో ప్రైమ్ నెంబర్ ఏది అన్నాడు. ప్రైమ్ నెంబర్ ఏది అన్నాడు అనుకోండి. ఈ ప్రైమ్ నెంబర్ని మనం ఎట్లా గుర్తుపడతాం? మనకు 100 ప్రైమ్ నెంబర్స్ అయితే ఈజీగా తెలుస్తాయి సార్. ఆ తర్వాత కూడా ప్రైమ్ నెంబరా కాదా అని ఎలా గుర్తుపట్టాలి అంటే ఒకటే అండి, ప్రైమ్ నెంబర్ కావాలా వద్దా అనేది మనకు డివిజబుల్ రూల్స్తో చెక్ చేస్తాం. డివిజబుల్ రూల్ అంటే ఎందుకు డివిజబుల్ రూల్? ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? మనకు ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ కావాలి. అయితే అదే 1 నెంబర్ తోటన్నా డివిజబుల్ కావాలి, లేదంటే ఇట్స్ సెల్ఫ్ దాంతోటైనా డివిజబుల్ కావాలి. అయితే ఇప్పుడు మనం డివిజబుల్ రూల్లో ఏ దేనితోటైనా డివిజబుల్ అవుతుంది అని అంటే అప్పుడు అది ప్రైమ్ నెంబర్ కాదు. అంటే ఇంకొక ఫ్యాక్టర్ ఎక్స్ట్రా ఉన్నట్టు. ఆ ఫ్యాక్టర్ ఎక్స్ట్రా ఉంది అని మనకి ఎట్లా తెలిస్తే? డివిజబుల్స్ రూల్ తెలియాలి. డివిజబుల్స్ రూల్ అనేది ఒక మంచి టాపిక్ అండి, అది ఒక పెద్ద టాపిక్. దాని తర్వాత ఇద్దాం. ఇప్పుడు మనకు డివిజబుల్ రూల్లో చాలా ఈజీ అయిన డివిజబుల్ రూల్ ఎంత? 3 కానీ 9 కానీ 11 కానీ ఈ 3 చూసుకోవాలి. 3 అయినా 9 అయినా సేమ్ కాన్సెప్ట్ అండి. డిజిటల్ సమ్ అంటారు. అంటే అంకెల మొత్తము
ఆ సంఖ్యతో భాగించబడితే ఆ పెద్ద అంకె కూడా ఆ సంఖ్య కూడా దాంతో భాగించబడతాయి అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఈ అంకెలు అంటే దీనిలో 3 డిజిట్ నెంబర్, అంటే ఈ 3 డిజిట్స్ అంటే డిజిటల్ సమ్ అంటే డిజిట్స్ ని సమ్ చేయడము, అంటే డిజిట్ ని కూడడము అన్నట్టు. నేను డిజిట్స్ అనే ఫస్ట్ కాన్సెప్ట్ లో చెప్పాను. డిజిట్స్ అంటే ఏంది, 0 నుండి 9 వరకు అన్నాను. 10 డిజిట్స్ ఉంటాయి అన్నాను. ఆ డిజిట్స్ తోటి సంఖ్యలు నెంబర్స్ ప్రైమ్ అయితే అని చెప్పాను. అంటే డిజిట్స్ అంటే ఏంది, అంకెల మొత్తమే అనేది 3తో కానీ 9తో కానీ భాగించబడితే ఈ సంఖ్య మొత్తం కూడా 9తో భాగించబడతాయి అన్నట్టు. అంటే ఇప్పుడు దీని యొక్క డిజిటల్ సమ్ చూడండి ఒకసారి. ఇప్పుడు 5166163 అంటే 9 అనేది 3తో డివిజిబుల్ అయింది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకంటే ఎక్స్ట్రా ఇంకొక ఫ్యాక్టర్ ఉంది, 3 ఉంది. ఒకసారి చూడండి, 268 7 15 కూడా 3తో డివిజిబుల్ అయింది కాబట్టి కావాలి. ఇప్పుడు చూడండి 9 15 22 అంటే 22 అనేది 3తో డివిజిబుల్ కాదు కాబట్టి దిస్ ఇస్ ద ప్రైమ్ నెంబర్. ఓకే, దాన్ని చెక్ చేయని అవసరం కూడా లేదు. ఒకవేళ చెక్ చేద్దాం. ఎందుకంటే 13 5 18 89 27 3తో డివిజిబుల్ అయింది కాబట్టి అది ఇంకా 3 అనే ఫ్యాక్టర్ ఉంది అన్నట్టు మనకు తెలుస్తుంది. కాబట్టి రెండే ఫ్యాక్టర్స్ ఉండాలి. ఆ రెండు కూడా అదే నెంబరు లేదా 1 అదే నెంబర్ ఉండాలి. అయితే ఇది ఫ్యాక్టర్ కావట్లేదు కాబట్టి ఇది ఆస్కారం ఉంది. ఇది ఆల్రెడీ 27 కాబట్టి 3 యొక్క ఫ్యాక్టర్ అవుతుంది. నేను ఒకటి చెక్ చేస్తేనే క్లియర్ అయిపోయింది. అంటే మనకు ఎంత పెద్ద నెంబర్లు ఇచ్చినా ఇలా చెక్ చేసుకోవాలనేది చెప్తా. వాటి గురించి మళ్ళీ కాన్సెప్ట్ ఉంటుంది మనకు డిజిటల్ సమ్ అనేది. నెక్స్ట్, సమ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్ కాంప్లెక్స్ నెంబర్స్ బిలో 100 అన్నాడు. 100 లోపు వరుసగా 7 కాన్సిక్యూటివ్ అంటే కాంప్లెక్స్ నెంబర్ అన్నాడు. వరుసగా 7 కాంప్లెక్స్ నెంబర్. కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంది, ప్రైమ్ నెంబర్ అంటే ఏందో మనకు క్లియర్ తెలుసు. అంటే 7 కాంప్లెక్స్ నెంబర్, 100 లోపల నీకు 7 కాంప్లెక్స్ నెంబర్స్ ఎక్కడ వస్తాయి అని అంటున్నాడు. 100 లోపల 7 కాంప్లెక్స్ నెంబర్ అంటే ఎక్కడైనా ఉన్నాయి మనకు ప్రైమ్ నెంబర్లో ఒక డిజిట్ లో చూసుకున్నప్పుడు మనకు ఒక్కనే తలుగుతాయి 7 వర్షం బట్టి. అంటే ప్రైమ్ మధ్యన ప్రైమ్ నెంబర్ రాకుండా 7 7 ఒక్కనే ఎక్కడ తలుగుతాయి అంటే మనకి క్లియర్ చూడండి. 80 నుండి 90 వరకు, 90 నుండి 100 వరకు, 91 నుండి 100 వరకు మీకు ప్రైమ్ నెంబర్ చెప్పాను. చెప్పే క్రమంలో ఒక 90 నుండి 100 వరకు ఏమో ఒకటే ప్రైమ్ నెంబర్ ఉంటుంది. 80 నుండి 90 వరకేమో, 81 నుండి 90 వరకేమో రెండే ప్రైమ్ నెంబర్లు ఉంటాయని, అది కూడా 83 89 అని చెప్పాను. ఇక్కడ వచ్చిన బిట్టే 83 89 97. ఈ గ్యాపులనే నీకు 6 ఏమవుతాయి, కాంప్లెక్స్ నెంబర్ దొరుకుతాయి. ఎట్లా దొరుకుతాయి అంటే ఒకసారి చూడండి. మనకి ఏం చేస్తున్నాను, 89 నెక్స్ట్ టైం అయింది 97. ఈ గ్యాప్ లో ఉన్న నెంబర్స్ ఏంటి, ఇది ప్రైమ్ నెంబరే, ఇది ప్రైమ్ నెంబరే. ఈ ప్రైమ్ నెంబర్ మధ్యలో మనకు దొరికే ఏంటంటే ఇప్పుడు 90 కానీ 91 కానీ 92 కానీ 93 కానీ 94 కానీ 95 కానీ 96 కానీ ఇవి మాత్రం వరుస కాన్సిక్యూటివ్ అన్నాడు. చూడండి, సమ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్ కాంప్లెక్స్ నెంబర్ బిలో 100 అన్నాడు. 100 లోపు 7 కాన్సిక్యూటివ్ నెంబర్ అంటే వరుస సంఖ్యలు, వరుస సంయుక్త సంఖ్యలు అన్నట్టు. కాంప్లెక్స్ నెంబర్ అన్నా కాంపోజిట్ నెంబర్ అన్నా ఒకటే అండి. ఇది సంయుక్త సంఖ్యలు అంటారు. అంటే ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలను మనం విభజించుకున్నాం న్యాచురల్ నెంబర్ని. ఆ విభజించుకునే క్రమంలో 7 ఎక్కడ దొరుకుతాయి అంటే ఇక్కడే దొరుకుతాయి. ఇప్పుడు ఈ సమ్ అడుగుతున్నాడు అతను. సమ్ అంటే ఏంటి, ఇప్పుడు చూడండి 9 లైన్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 7 9 ఎంత 63నే కదా, అంటే 630. ఇప్పుడు చూడండి 3 3 6 10 15 తర్వాత 21 అంటే 651 దొరుకుతున్నాయి. 651 ఆన్సర్ ఉందా చూడండి. దిస్ వన్ ద 651. క్లియర్? ఓకే. సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఆఫ్ లీస్ట్ నెంబర్స్ అంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అన్నాడు. అంటే ఏంటి అడుగుతున్నాడు, అది ఏంటిదంటే ఆఫ్ లీస్ట్ నెంబర్ విచ్ ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ 4 డిఫరెంట్ ప్రైమ్స్ అన్నాడు. 4 డిఫరెంట్ ప్రైమ్స్, 4 ప్రైమ్ నెంబర్లు తీసుకోండి, అవి కూడా లీస్ట్ తీసుకోండి. లీస్ట్ తీసుకుంటే అది సమ్ చేయండి. ఆ సమ్ చేసి ఏమన్నాడు, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్, ఆ డిజిట్స్ యొక్క సమ్ అడుగుతున్నాడు. మనము డిజిట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఆ డిజిట్స్ యొక్క సమ్ అడుగుతున్నాడు. అంటే డిజిటల్ సమ్మే అడుగుతున్నాడు అని అర్థం ఇండైరెక్ట్ గా. ఒకసారి చూడండి ఏమన్నాడు, ఆఫ్ లీస్ట్ నెంబర్ విచ్ ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ 4 డిఫరెంట్ ఫ్రేమ్స్ అన్నాడు. 4 డిఫరెంట్ ఫ్రేమ్ తీసుకోమన్నాడు. అవి కూడా ఏమన్నారు, లీస్ట్ నెంబర్ అన్నాడు. అంటే డిఫరెంట్ లో లీస్ట్ ఏముంటాయి, ఇయ్యే కదా. ఫస్ట్ స్టార్ట్ అయ్యేది 2 3 5 7 కదా. అంటే వీటి యొక్క సమ్మే వీటి యొక్క ప్రోడక్ట్ అంటే ఏంది, మల్టిప్లికేషన్ కదా. ఇప్పుడు ఈటీఏ మనల్ని తీసుకోమన్నాడు, ఈ పక్కన పెడతాం ఇది. ఓకే, ఇప్పుడు వీటి యొక్క ప్రోడక్ట్ తీసుకోమన్నాడు, ఈ లీస్ట్ నెంబర్ యొక్క ప్రోడక్ట్ తీసుకోమన్నాడు, వీటి యొక్క సమ్ ఆఫ్ డిజిట్స్ అన్నాడు. అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే మొత్తం డిజిటల్ సమ్ కలుకోమన్నాడు. ఇప్పుడు చూడండి 2 3 జా 6 6 5 జా 30 13 పక్కన పెట్టిన 3 7 జా 21 కాబట్టి ఆల్రెడీ 0 ఉంటుంది. 210 అవుతుంది. అంటే 210. ఈ 210 ఆన్సర్ అడగట్లే మనల్ని.
దీని యొక్క సమ్ ఆఫ్ ద డిజిట్స్ అన్నాడు. ఈ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 2 అనే 1 డిజిట్ ఉంది, 1 ఉంది, 0 అనే డిజిట్స్ ఉంది. అంటే డిజిట్స్ అంటే 0 నుండి 9 కదా. వీటి యొక్క సమ్ అడిగాడు. ఈ సమ్ అడిగింది అంటే 2 1 3 3 0 అయినా 3 కదా. అంటే డిజిటల్ సమ్ అడిగిండు. ఆ డిజిట్ సమ్ ఎంత అయింది? 3 అయింది. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇంకా దీన్ని ఇంకో రకంగా కూడా అడగవచ్చు. ఏం అడగవచ్చు అంటే 2 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అని కూడా అడగవచ్చు. అంటే మనం ప్లేస్ వాల్యూ కూడా చదువుకున్నాం కదా. అంటే 2 యొక్క ఫేస్ వాల్యూ ఎట్లా అంటాడు. ఇప్పుడు ఈ సమ్ ఆఫ్ ద డిజిట్స్ లో అనకుండా 2 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత ఉండొచ్చు అనొచ్చు. అంటే 200 కావచ్చు, 200 అవుతుంది కావచ్చు, 200 అవుతుంది. అట్లా కూడా డిఫరెంట్ గా టైప్ ఒకవేళ ఫేమ్ చేయాలంటే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పెయిర్ ఆఫ్ కోప్రైమ్స్. ఓకే, వెరీ గుడ్. అయినా చాలా బెస్ట్ ప్రాబ్లమ్స్ అండి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఒక చోట ఈ కాంప్లెక్స్ నెంబర్ ని నీకు ఇంత డిఫరెంట్ గా అడుగుతాడని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆల్రెడీ ఇది ప్రీవియస్ బిట్. నెక్స్ట్ ఇట్లాంటివి కూడా చాలా ప్రీవియస్ బిట్స్ కూడా వచ్చినాయి. కో ఫ్రైమ్ కానీ, ట్విన్ ఫ్రైమ్స్ కానీ, ప్రైమ్ నెంబర్స్ మీద కానీ, ప్రైమ్ నెంబర్స్ బిలో మీద కూడా చాలా బిట్స్ వస్తాయి ఎగ్జామ్ లో. కాబట్టి ఒకసారి అన్ని డిఫరెంట్ టైప్ యాంగిల్స్ లో కూడా మీకు క్లియర్ చేస్తున్నాను. ఇది చూడండి, కో ఫ్రైమ్ ని ఎలా తెలుసుకోవాలి సార్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు ఏమన్నాను నేను, ప్రైమ్ నెంబర్లు ఎలా తెలుసుకోవాలో చెప్పాను డిజిటల్ సమ్ తోటి. నెక్స్ట్ ఏం చెప్పాను, ట్విన్ ఫ్రైమ్ ఎలా ఉంటుందో చెప్పాను. ఆ తర్వాత కో ఫ్రైమ్ ఎలా ఉంటుందో చెప్పాను. అంటే ప్రైమ్ నెంబర్లలో ఎలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయో కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఇది కూడా ఒకసారి చూసుకోండి. నీట్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకు ఏదో పెద్ద పెద్ద నెంబర్లు ఇస్తాడు, వాటిని మనం ఎలా అబ్జర్వ్ చేయాలి సార్ అంటాడు. అసలు నేనేమన్నాను, కో ఫ్రైమ్ అన్నాను. కో ఫ్రైమ్ అంటే 2 కూడా ప్రైమ్ నెంబర్స్ కావాల్సిన అవసరం లేదు, 2 కూడా ఆడ్ నెంబర్ కావాల్సిన అవసరం లేదు, 2 కూడా ఈవెన్ నెంబర్స్ కావాల్సిన అవసరం లేదు. అయితే ఏ నెంబర్ అయినా ఉండని వాటి యొక్క కామన్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉండాలని చెప్పిన. కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంది, దానికి ఎన్ని ఫ్యాక్టర్స్ అయినా ఉండని, దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ అయినా ఉండని. ఇప్పుడు చూడండి, ఈ 60 తీసుకో, 205 తీసుకుంటే 205 తీసుకో. ఇందులో దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నా, దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నా మనకు అవసరం లేదు. బట్ ఈ రెండింటికి కలిపి మాత్రం ఉమ్మడి ఫ్యాక్టర్ ఒకటి మాత్రమే ఉండాలి. ఆ ఒకటి మాత్రం ఉన్నప్పుడు మాత్రమే ఈ కో ఫ్రైమ్స్ అయితే అన్నారు. అదే కామన్ ఫ్యాక్టర్. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే మనకి హెచ్సిఎఫ్ అయిపోలేదు కాబట్టి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది ఓన్లీ ఒకటి ఉండాలి. అంటే హెచ్సిఎఫ్ 1 అయితే అన్ని కో ఫ్రైమ్స్ అని అంటాము. ఎందుకంటే అది కాకముందు నేను చెప్తే మీకు కూడా అంత అనిపించదు, తెలిసిన వాళ్ళకైతే నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా ఇలాంటి బిట్స్ వస్తే వీటి మధ్య డిఫరెంట్ తీసుకోండి. వీటి మధ్య డిఫరెంట్, ఇది 17 కదా, ఈ 17 తోటి ఇది కనుక పోయింది అనుకో, ఇవి కో ఫ్రైమ్స్ కావు. ఇప్పుడు వీటి మధ్య డిఫరెంట్ తీసుకోండి. వీటి మధ్య డిఫరెంట్ 3 ఉంది కదా, 3తో ఇది వెళ్తుంది. చూడండి, 3 యొక్క డిజిటల్ సమ్ ఏంది 6, ఇది కూడా 3 యొక్క డిజిటల్ సమ్ 6 అంటే 9 అయింది. అంటే 3తో 9తో ఈజీగా పోతాయి. ఇంకా ఏంటంటే 3 7 జా 21, 1 దా 22 పోద్ది. ఇప్పుడు 60 కానీ 5 కానీ ఉందనుకో, ఇదైనా 5తో పోద్ది, ఇదైనా 5తో పోద్ది. చివరిలో 5 ఉంది కాబట్టి కొద్ది 0 ఉన్నా 5 ఉన్నా 5తో పోద్ది. ఇప్పుడు 18 ఉంది, 15 ఉంది. 18 3 జా కూడా 54. కాబట్టి అంటే ఇంకోటి ఎక్స్ట్రా ఫ్యాక్టర్ వచ్చింది. అంటే కామన్ ఫ్యాక్టర్ 1 కాకుండా ఎక్స్ట్రా వస్తుంది రెండింటికి కూడా. కాబట్టి అది కాదు. అట్లయితే దీని ఆన్సర్ ఏంటంటే దిస్ వన్. ఎప్పుడైనా కో ఫ్రైమ్స్ అని అంటే వాటి యొక్క డిఫరెంట్ తీసుకోండి, లేదా మనకు అవపడతాయి కొన్ని. ఈ రెండింటికి కూడా ఇంకా ఉమ్మడిది 1 కాకుండా కూడా ఇంకా వేరే ఫ్యాక్టర్ ఉంది అని తెలుస్తుంది. అలా తెలిసినప్పుడైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 0 కానీ 5 కానీ ఉంటే మీద 5 తోటి పోతుంది. అంటే 5 కూడా ఇంకొక రెండింటికి కూడా ఉమ్మడి కారణంగా ఉంది. ఇప్పుడు దీనికి ఇది కాకుండా 18 కూడా ఉమ్మడి కారణంగా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 కూడా ఉమ్మడి కారణంగా ఉంది. నేనేం చెప్తున్నా, కామన్ ఫ్యాక్టర్ అనేది ఒకటి మాత్రం ఉండాలి. మిగతా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నా మనకు సంబంధం లేదు. అంటే కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటుంది, కో ఫ్రైమ్ అయ్యేది, దాన్ని హెచ్సిఎఫ్ 1 అవుతుంది అని చెప్తాం. ఓకే, క్లియర్. థ్యాంక్ యూ అన్నడాల్. ఈ వీడియో